ఈ సంస్థ స్థాపనకు మూలకారకులైనటువంటి బ్రహ్మశ్రీ వారి పేరు లేఖరాజు కదా, భౌతిక నామం లేఖరాజు. అటువంటి ప్రజాపిత బ్రహ్మ వారి చిత్రపటం ఈరోజు ఇక్కడ విడుదల చేయటం, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, దీనికి ముఖ్యంగా ముందుగా ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్కి, ప్రముఖులకి, శివలీల గారికి, రామేశ్వర్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలకు, మిత్రులు వీరభద్రరావు గారికి, వచ్చేసిన పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ప్రపంచంలో భారతదేశానికి ఏ గుర్తింపు ఉన్నా లేకపోయినా గతంలో ఆధ్యాత్మికంగా భారతదేశం ప్రపంచానికి గురువు. అది దాదాపుగా అది మన వేలాది సంవత్సరాల సివిలైజేషన్ నుంచి మన యొక్క గొప్పతనం ప్రపంచం గుర్తించింది. we were the spiritual leaders of the world forever. భగవద్గీత సమయం నుంచి ప్రతి ఒక్క మన పురాణాల నుంచి కానివ్వండి, మన యొక్క మహాకావ్యాల గురించి కానివ్వండి, గొప్ప గొప్ప మరి థింకర్స్ గురించి కానివ్వండి, చాణక్యుడి వంటి ఆర్థికవేత్తల నుంచి కానివ్వండి, భారతదేశం స్పిరిచువల్గా ఒక గొప్ప నేతృత్వాన్ని ప్రపంచానికి ఇచ్చింది. అటువంటి నేతృత్వాన్ని కాపాడటంలో వందలాది సంవత్సరాలు విదేశీ పాలకులు వచ్చి భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆర్థికంగా మనల్ని దెబ్బతీయగలిగారు. మనల్ని మన దేవాలయాలను పడగొట్టేటువంటి ఒక దారుణమైనటువంటి సంస్కృతి చేశారు, దారుణమైనటువంటి ఒక పనులు చేశారు, ధనాన్ని కొల్లగొట్టారు, సంపదను దోచుకున్నారు, ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టారు. కానీ మన ఆధ్యాత్మికతను, మన సనాతన ధర్మాన్ని మాత్రం వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఇది ఈ ధర్మానికి, సనాతన ధర్మానికి, మన ఆధ్యాత్మిక చింతనకు ఉన్నటువంటి ఒక బలం. దాన్ని కాపాడటంలో బ్రహ్మకుమారి సంస్థ చేసినటువంటి సేవలు మరోలేనివి. దానిలో మరి ప్రజాపిత బ్రహ్మ అయినటువంటి బ్రహ్మశ్రీ గారు ఈరోజు చేసినటువంటి బ్రహ్మ బాబా గారు చేసినటువంటి సేవలు, వారి సంస్థనే స్థాపించకపోతే నాకు తెలిసిన అనేక సంస్థలు బాగా ప్రాచుర్యం పొందాయి. కేవలం ఎటువంటి వివాదం లేకుండా, ఎప్పుడు ఎటువంటి అనవసరపు చర్చలోకి రాకుండా పూర్తిగా తమ ఆధ్యాత్మిక విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఒక పాజిటివ్ వాతావరణం నిర్మించిన కొన్ని సంస్థల్లో బ్రహ్మకుమారీస్ అన్నది చాలా ప్రముఖమైందని చెప్పక తప్పదు. ఇది ఈ సంస్థకు ఉన్నటువంటి ఒక గొప్ప గుర్తింపు. ఈరోజు బ్రహ్మబాబా గారి 55వ అవ్యక్త స్మృతి దినం అనగా శివబాబా గారు మన లోకాన్ని వీడి 55 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారిని ధ్యానించుకుంటూ వారు సృష్టించిన ఈ ప్రపంచం, ఈ బ్రహ్మకుమారి ప్రపంచం, మీకు నేను పర్టికులర్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను కూడా ఈ బృందంలో సభ్యుడినే. బ్రహ్మకుమారి సమాజంలో నిజంగా ఉన్నతమైన విలువలు పాటిస్తూ సమాజానికి ఒక దిశానిర్దేశం చేస్తున్న బ్రహ్మకుమారి సోదరి మళ్ళందరూ కూడా బ్రహ్మబాబా ఆశీస్సులతోటి దిగ్విజయంగా తమ లక్ష్యాలను చేరుకుంటున్నారు. చూపిస్తారు. వారికి ఎక్కడ గుడి లేదు, పూజ లేదు, వ్రతం లేదు. కానీ ఈ బ్రహ్మ ఎవరు అన్నది ఎవరికి తెలియదు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అనే త్రిమూర్తుల ద్వారా కర్తవ్యం చేయించేటువంటి ఆది పరాశక్తి గురించి అందరూ కూడా తెలుసుకుంటారు. బ్రహ్మదేవుడికి విశేషమైన శక్తి, జ్ఞానము, సరస్వతి ఆయనకు ఒక స్త్రీగా చూపించారు. అయితే బ్రహ్మ విషయంలో మాత్రం చాలా పురాణ శాస్త్రాల్లో కూడా చాలా అపోహలు, అపనమ్మకాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు తన కూతుర్ని వివాహం చేసుకున్నాడు, ఇలాగ ఎన్నో వచ్చాయి. కానీ బ్రహ్మకి మానసిక పుత్రిక సరస్వతీదేవి,
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో భక్తి యొక్క విషయాల్ని కూడా జ్ఞాన రూపంలో చెప్పడం జరుగుతుంది. భక్తి అనేది పుష్పము, జ్ఞానం అనేది కాయ, వైరాగ్యం అనేది పండు. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాల యొక్క ప్రభావం వలన మనం భగవంతుని అనుభూతి చేయగలుగుతాం. ఆ అనుభూతిని ఇచ్చేటువంటిదే రాజయోగం.